తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 9/3/2026 ఈరోజు మనకైతే యాసంగి పంట డబ్బులు అయితే రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఎకరానికి 12,000 చొప్పున ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ రైతులకి, కౌలు రైతులకి ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాల్లో ఉన్న రైతులందరికైతే ఈ రోజైతే అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. ప్రభుత్వం మనకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట రైతు భరోసాపై అయితే. మీ అందరికీ ఈ వీడియోలో నేను ఎవరెవరికి ఈరోజు అమౌంట్ పడుతుంది, ఏ జిల్లాల వరకు అమౌంట్ పడుతుంది, ఎన్ని ఎకరాల వరకు అమౌంట్ పడుతుంది అన్న దాని గురించి నేను క్లియర్గా స్పష్టంగా అయితే ఈ వీడియోలో మీ అందరికైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన లేదు, మీ నుంచి నేను ఆశించేది కూడా ఒకటే, మీరు వీడియోను లైక్ చేసి వీడియో కింద మీకు ఈరోజు డబ్బులు పడ్డాయా లేవా, ఓకేనా? ఒకవేళ మీకు పడితే అన్న నాది పలానా జిల్లా, నాకు అమౌంట్ ఇంత పడ్డది. ఒకవేళ మీకు పడకపోతే అన్న నాది ఇది జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నాకు అయితే 2 ఎకరాలు ఉంది, ఇప్పటివరకు అయితే అమౌంట్ పడలేదు అని చెప్పేసి మీరు కామెంట్ పెడితే మీ జిల్లాలో ఎవరికైనా 2 ఎకరాల లోపు వరకు పడ్డాయా, అలాగే ఒకవేళ 2 ఎకరాల పైన వరకు పడ్డాయా లేవా అని చెప్పేసి మొత్తం చెక్ చేసి మీ జిల్లాలో ఒక రిపోర్ట్ చూసి నేను ఒకవేళ పడితే మీ అందరికి మెసేజ్ ఇస్తాను, రిప్లై ఇస్తాను. ఒకవేళ మీ జిల్లాలో పడకపోతే మీ జిల్లాకి ఎప్పుడు విడుదల చేస్తుంది అని ప్రభుత్వం దాని గురించి కూడా మీకు స్పష్టత ఇస్తానమాట. నేను ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు నాకు వీడియోస్ కింద చేసిన కామెంట్ అందరికీ నేను రిప్లై ఇచ్చాను, మీరు చెక్ చేసుకోండి. మీ అందరికి కూడా నేను మెసేజ్ చేశాను అనమాట. అయితే ఇక్కడ ప్రభుత్వం మనకి ఏమంటుందంటే ఈ ఫిబ్రవరి 17వ తారీఖు నుంచే మేము రైతు భరోసా అయితే విడుదల చేసాం. ఆల్రెడీ అందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడుతున్నాయి. పడని వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పేసి అయితే మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్నారు రైతు భరోసా విషయంలో. వాళ్ళకు కూడా ఈరోజు రేపట్లో రిలీజ్ చేస్తున్నాం, అందరికీ పడుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందనమాట. అయితే మనకి నిన్న ఆదివారమే రావాలి, కాకపోతే దాన్ని అప్డేట్ కాస్త మనకైతే ఈరోజు ఇప్పుడు సోమవారానికి అయితే చేయడం జరిగిందనమాట. ఈ సోమవారం రోజుకి అందరికీ పోస్ట్పోన్ చేశారు. చాలామందికి అయితే డబ్బులు అయితే పడ్డాయన్నమాట. ఇక్కడ చూసుకోండి, దాదాపుగా 92% మంది వరకు అయితే డబ్బులు అయితే పడ్డాయి. అందరికీ నాకు మెసేజ్ కూడా పెట్టారనమాట. మీకు అమౌంట్ వచ్చే ముందు ఇలాంటి ఒక మెసేజ్ వస్తుంది, చూసుకోండి. మీకు అందులోనే ప్రభుత్వం మనకి ఎకరానికి ఎన్ని వేల చొప్పున చూపిస్తుంది, అంటే డబ్బులు ఎన్ని వేల చొప్పున మనకి విడుదల చేస్తుందని చెప్పి ఇక్కడ మీకు అమౌంట్ ఇస్తారు. అలానే మనకి తదుపరి రూపాయలు మొత్తం ఎంత అమౌంట్ పడుతుందని చెప్పేసి మీ బ్యాంకులో, అంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉందో దాన్ని బట్టి మీకు ఇక్కడ అమౌంట్ ఎంత అని చెప్పి పడుతుంది. అలానే ఇక్కడ మీ యొక్క ఖాతా నెంబర్ కూడా ఇక్కడ చూపిస్తారనమాట. లాస్ట్ 4 అక్షరాలు మీ ఖాతా నెంబర్ ఉంటుంది, చూసుకోండి. ఆ ఖాతా చూసుకున్న తర్వాత మీకు అమౌంట్ పడ్డదా లేదని చెప్పేసి అయితే తప్పకుండా అయితే చూసుకోండి అనమాట, ఓకేనా? అలానే ఇక్కడ మీరు ఈ అమౌంట్ గురించి మీకు ఇంకొక స్పష్టత కూడా ఇవ్వాలి. ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ అమౌంట్ అనేది ఈసారి నుంచి యాసంగి, వానాకాలం కాకుండా 2 సీజన్ డబ్బులు ఒకేసారి విడుదల చేస్తామని చెప్పేసి చెప్తుంది అనమాట, ఓకేనా? మొత్తం 2 సీజన్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి ఎకరానికి 12,000 అంటే 24,000 రూపాయలు మీకు ఒకేసారి మీ ఖాతాల్లో ఎకరాల చొప్పున విడుదల చేస్తే మీరు అవి 2 సీజన్లకు అయితే వాడుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట. అలానే ఇక్కడ ప్రభుత్వం ఇంకోటి కూడా మనకు అప్డేట్ ఏమని ఇచ్చిందంటే కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు ఇస్తున్నాం. సాగు చేయని భూములు, రాళ్ళు, గుట్టలు, కొండలు, అలానే ఇక్కడ వెంచర్లు, ఇలాంటి వ్యవసాయం లేని భూములు ఏమైనా ఉంటే సరే వాటికైతే మేము ₹1 కూడా చెల్లించము అని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇచ్చిందనమాట. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు అయితే మాత్రం తప్పకుండా మీకు మీ ఖాతాలో డబ్బులు పడతాయి. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మాత్రం మీకు ప్రభుత్వం అయితే ₹1 కూడా చెల్లించను అని చెప్పేసి అయితే క్లియర్గా స్పష్టంగా అయితే ఇచ్చింది. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు వీడియో కింద కామెంట్ చేయండి. వీడియో కింద కామెంట్ చేస్తే నేను మీకు డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయి, పడని వారికి ఎప్పుడు పడతాయి అని చెప్పేసి నేను క్లియర్గా స్పష్టంగా మీ అందరికైతే కింద కామెంట్ చేస్తాను. ఇక్కడ మీకు అమౌంట్ గురించి ఇంకొక క్లారిటీ ఇవ్వాలన్నమాట. జిల్లాల వారీగా మనకి రైతు భరోసా నిధులు ఇప్పటివరకు ఎంత రిలీజ్ అయినాయి, అందులో లబ్ధిదారుల వివరాలతో సహా మీకు మొత్తం చూపించబోతున్నాను. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా, అక్కడ మీకు ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి రిలీజ్ అయిన అమౌంట్ ఎంత, ఇక్కడ చూసుకోండి. మీకు క్లియర్గా ప్రభుత్వమే చెప్పింది. ఇక్కడ చూసుకోండి రైతులు ఎంతమంది, మనకి ఎంత అమౌంట్ క్లియర్గా మనకి ఇక్కడ జిల్లాల వారీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, మీ అందరికీ ఇక్కడ స్పష్టంగా కూడా ప్రభుత్వం అయితే ఇచ్చిందనమాట. ఒకవేళ మీకు మీ జిల్లాలో రాకపోతే ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేసి నాకు సాయంత్రం ఒకసారి వీడియో కింద కూడా కామెంట్ చేయండి, అన్న ఇప్పటివరకు కూడా రాలేదు అని చెప్పేసి కామెంట్ చేయండి. అయితే ఇక్కడ రైతులకి, కౌలు రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000 చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తుంది. వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000 చొప్పున విడుదల చేస్తుంది. వరి పంటకు వచ్చేసి ₹500 బోనస్ అనమాట, ఓకేనా? ఇవి రైతు భరోసా గురించి. ఇంకా మీకు రైతు భరోసా గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు తప్పకుండా వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతు అందరూ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట, ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ లైక్ చేసేయండి, అందరికైతే షేర్ చేసేయండి, ఓకే? ఇంకా మీకు డౌట్ నెక్స్ట్ దాని గురించి ఏమైనా అప్డేట్ వచ్చినా సరే నేను ఇంకో వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేం వరీ కానవసరం లేదు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.
అందరైతే ఒకసారి అయితే లైక్ చేయండి. కింద హైప్ అని ఉంటుంది, హైప్ మీద కూడా క్లిక్ చేసి అక్కడ 280 అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే హైప్ అనేది పడుతుంది, వేరే వాళ్ళకి వీడియో అనేది పోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ గైస్.